పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేటికి చాలా కాలంగా గడిచిన కాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతున్నది ఒక తంతు అయితే, ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్గా 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా, సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు దువ్వాడ కృష్ణమూర్తి ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఆయన కుమారుడిగా ఎంఏ ఇంగ్లీష్ బిఎల్ చదువుకొని రాజకీయాల్లో ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చెయ్యాలి, ప్రజలకు సేవ చెయ్యాలి, 24 గంటలు ప్రజలతోనే ఉండాలి అని నా వ్యక్తిగత విషయాల్ని కూడా పక్కన పెట్టి రాజకీయంగా ధ్యేయంగా ప్రజలతో మమేకమవటమే నా తాలూకా జీవిత ధ్యేయంగా 25 ఏళ్ళు పనిచేశాను. 25 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా నా వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని వెచ్చించి టైం వేస్ట్ చేయటమో చేయలే. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఓడినా గెలిచినా, ఇప్పటి వరకు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు ఓటమి పాలయ్యాను. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాను. అంటే అధికారం ఉన్నప్పుడు, లేనప్పుడు, ఓడినప్పుడు, గెలిచినప్పుడు ఒకలాగే పనిచేశాను. ఎప్పుడు ప్రజల్ని విడిచిపెట్టలేదు. ప్రజాసేవ పరమావధిగా పనిచేసుకుంటూ నన్ను ఎన్నో ఉద్యమాలు, జైళ్ళు, కేసులు, ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించాను జీవితంలో. ఎన్ని అనుభవాలు వెనక ఒక్కటి మిస్ అయ్యాను, కుటుంబం ఏమైందంటే, కుటుంబ వ్యవస్థలో, వివాహ వ్యవస్థలో భర్త ఏమంటే అది, భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త యొక్క అభ్యున్నతికి పనిచేసే విధానమే నేను చూశాను తప్ప, కుటుంబ వ్యవస్థల్లో, వివాహ వ్యవస్థల్లో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, రచ్చకెక్కిన కుటుంబం, ప్రతిరోజు వార్తలే. ఏ రోజు లేదు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైడ్రామా, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్తో విపరీతమైనటువంటి వార్తలు మళ్ళీ హల్చల్ చేస్తున్నాయి. ఏదో ప్రజలకి సేవ చేసుకొని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంటాయి. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు, అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు కూడా ఉంది. కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో, ఒక ఆలోచనతో పెట్టుకున్నానో పనిచేయాలని, కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుడిని కాదు, శ్రీమంతుడిని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి, లా చేసి, దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే, వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకొని నేను పనిచేస్తున్నాను. పనిచేసే దానిలో నా వివాహం 1994లో జరిగింది. అంటే 24కు 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 ఏళ్ళు కూడా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, నాకెన్ని కష్టాలున్నా, సంపాదించిన రోజులున్నాయి, వ్యాపారాలు అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులున్నాయి, వ్యాపారాలు కిందకు పడిపోయిన రోజులున్నాయి, విచ్చలవిడిగా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టే రోజులున్నాయి, డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా ఉన్నాయి. డబ్బున్న రోజు కానీ, డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వాల, ఎండ కూడా తగలనివ్వాల.
బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను కుటుంబాన్ని. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకనివ్వలా చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించాను. డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను. ఏ తండ్రి అయినా చేస్తాడు. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి, చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి, ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఇలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతున్నాను. ఎవరైనా చూస్తారు. ఒక కూలివాడైనా సరే, ఒక శ్రామికుడైనా సరే, ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు. నాకు తోచిన విధంగా నేను చదివించాను, చూశాను. అల్లారు ముద్దుగా ఓ పాపకు పెళ్లి చేశాను, అంగరంగ వైభవంగా చేశాను. భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష. రాజకీయం నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్చాను. జైల్లో ఉన్నాను, ధర్నాలు చేశాను, బంధువులు చేశాను, ఉద్యమాలు చేశాను. ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను. రాజశేఖర రెడ్డి గారితో స్నేహం, పిఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు. ఆ స్థాయికి నేను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి. ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు, అది నాకుండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది. ఇప్పుడు కాదు, ఏడాది తర్వాత నుంచే, 94 అయింది, 96 నుంచే స్టార్ట్ అయిపోయింది. నువ్వు యాక్టివ్గా ఉండకూడదు, నేను ఉండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు, ఆ టైంలో నాకు అర్థం కాలేదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే, నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. నేను 2001 నుంచి 2010 వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది. అది నా దగ్గరే, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఆ కలర్ని సప్లై చేయగలిగే ఓనర్గా ఎదిగాను. మంచి బిజినెస్ చేశాను. వరల్డ్ క్లాస్ మార్కెట్లు, వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను. నుంచి విచ్చలవిడిగా ఎప్పుడు పనిలో ఉండలేదే, జోదం ఆడనే, పేక తెలియదు నాకు, మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే, మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి? రాజకీయం పిచ్చి, వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి. ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ ఈరోజు సర్వనాశనం అయిపోయింది. భర్త కూలివాడైనా భర్తని ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతో మంది కుటుంబాలను కలిపాను, ఎంతో మంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాను, ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను. కానీ నా కుటుంబం ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక, ఆలోచించుకోలేక, ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను. ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా ట్యాక్ట్ఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు. ఎక్కడైనా కుటుంబంలో భార్య ప్రశ్నించవచ్చు, పిల్లలు ప్రశ్నించడం ఏంటి? మా అమ్మ నాన్న ఏదో చేస్తారు, చదువుకున్నారు కదా, ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా, ఏ తప్పులుంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా? తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి? ఇదే చెప్పాల్సిన విద్యాబుద్ధులు. నేను ఇప్పుడు 24 గంటలు పబ్లిక్లో తిరుగుకొని, రాజకీయాల్లో తిరుగుకొని, రాత్రి 11కో 12 గంటలకో ఇంటికి వచ్చేటప్పటికి పిల్లల్ని చూసి మాట్లాడడానికి కూడా సమయం లేని జీవితాన్ని గడిపాను. కానీ నా వెనకాల నా మీద ఈర్ష్యా ద్వేషాలు రగిలే విధంగా దువ్వాడవాణి చేసిందని కొన్నాళ్ళకు అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది ఒక రకంగా రాజకీయ దురహంకారం, అంటే రాజకీయం నాకే రావాలన్న అహంకారం.
వ్యాపారాలు బాగుంటే వ్యాపారాలు నాకే రావాలన్న అహంకారం. ఆ వ్యాపారం చెడిపోతే అది వద్దు. రాజకీయం చెడిపోతే అది వద్దు. రాజకీయంగా నేను బాగుంటేనే అది కావాలి. ఈ తత్వం, ఈ విచిత్రమైన కోణం మీరు ఇప్పుడు చూస్తున్నారు. బిహేవియర్ 4 గోళ్ల మధ్య జరిగిన వ్యవహారం ఈరోజు బహిరంగంగా జరుగుతుంది. బహిరంగంగా జరిగేటప్పుడు ఎవరి వ్యవహారం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది. వెంటనే ఆమె పోటీ చేయాలని చెప్పాను, ఒప్పచెప్పేశాను. ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఒప్పచెప్పేశాం, తిరగమని చెప్పాం. పార్టీ బలోపేతం చేసే విధంగా నా స్థాయి పని నేను చేస్తున్నాను. ఎమ్మెల్సీగా ఉన్నాను, పని చేసుకుంటూ పోతున్నాను. పని చేసుకుంటూ పోతే 8 నెలలు అయినప్పటికీ పార్టీ గ్రాఫ్ డౌన్ అయింది, పికప్ కాలేదు, క్యాండిడేట్స్ ఎలివేషన్ రాలేదని ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రకరకాల పార్టీకి ఉంటాయి. ఆ రిపోర్ట్స్ మేరకు దువ్వాడ వాణి కాదు, దువ్వాడ శ్రీనివాస పోటీ చేస్తారని జనవరి 12వ తారీఖున మళ్ళీ నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం. అప్పటికే సమయం చాలా తక్కువ ఉంది. 3 నెలలు కూడా లేని సమయంలో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయటం అంటే ఇదంతా మళ్ళీ కొత్త అభ్యర్థిత్వం అని నేను బాధపడుతూనే నేను పనిచేయటం ప్రారంభించాను. ఆ 3 నెలల్లోనే మళ్ళీ కష్టపడి, సరే గెలిపోవటంలో ఎలా ఉంది మనకు అనవసరం, నేనైతే నా స్థాయిలో నేను పనిచేశాను. నేను అంటాను, దగ్గరగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు. ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు ఐందిని నవీన ఎంత ప్రేమగా చూశాను. అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను, ఎంతో అద్భుతంగా పెంచాను. పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను, చిరంజీవి గారిని. భోంచేస్తున్నప్పుడు విషం వేస్తారు, చుక్క విషం. పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది. నా పిల్లలకి మీ నాన్న ఎలాంటోడు, మీ నాన్న మంచోడు కాడు, మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు, రాజకీయ వారసత్వం నాది, డబ్బు నాది, 100,000 ఎకరాలు నావి, నా కుటుంబ నేపథ్యం ఇది, మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు, మీ నాన్నకి ఏమీ లేదు, మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి. అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నా పైనే ప్రశ్నించే స్థితికి, మాట్లాడే స్థితికి, ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే, కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు. ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి. గొడవలు వచ్చేటప్పుడు 4 వాల్స్ మధ్య మాట్లాడుకోవటం, 4 వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం, అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. 24లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రాష్ట్రంలో మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు మూలపేట పోర్టు ఓపెనింగ్ నిర్మాణంలో శంకుస్థాపన పనుల సందర్భంగా టెక్కలు ఇచ్చేసి ఏప్రిల్ 19, 24వ సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు. ఆ టికెట్ అనౌన్స్మెంట్తో ఇంకా పార్టీలో గట్టిగా పనిచేసుకుని అన్న నాకు ఇన్ఛార్జ్ ఇచ్చాడు, ఎమ్మెల్సీని చేశాడు, గతంలో ఎంపీగా ఇచ్చాడు, ఈసారి ఎలాగైనా గెలవాలి అని ఒక అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నటువంటి నాకు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నా టికెట్ ప్రకటించినప్పటికే 4 సిట్టింగులు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే, టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది బ్లాక్మెయిల్ అధిష్టానానికి. ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, నా 25 సంవత్సరాల కష్టం, నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు, నేనంత స్వార్థంగా ఆలోచించలేదు. ఎవరైతే ఏమైంది కానీ అనుకున్నాను. జగన్ అన్నకు నచ్చ చెప్పాను, అన్నా మరి నేను పోటీ చేయను, ఆమెకే టికెట్ ఇచ్చేద్దాం అన్నా అన్నాను. అన్న ఒక దశలో లేదు సీను నువ్వే చేయాలి అన్నారు. అన్న నా మాట తప్పైతే క్షమించండి అన్న, నా కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కేస్తుందన్న, ఇబ్బంది ఎక్కువ అవుతుందన్న, గతంలో నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చినావు నాకు 2019 సంవత్సరంలో, ఆ రోజు సొంత కుటుంబ సభ్యులనే నా మీదకి పోటీకి పంపిందన్న, మరికొంతమందిని ఉసుగొల్పి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనుభవిస్తున్నానన్న, వద్దన్న ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది,
తనే పోటీ చేస్తారదన్నా, నేను సహకరిస్తానన్నా అని జగనన్నకు నచ్చజెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ టికెట్ రూపంలో నీకు వదిలేనే. నేను సంపాదించిన వ్యాపారాలు, నాది గ్రానైట్ వ్యాపారం, నేటికి 25 సంవత్సరాలుగా గ్రానైట్, ఇప్పుడు కూడా గ్రానైట్. ఈ గ్రానైట్ వ్యాపారంలో నేను దైవ సాక్షికి చెప్తున్నాను, ఆత్మ సాక్షికి చెప్తున్నాను, ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తన చేతిలోనే పెట్టేవాడిని. కాదంటే అడగండి, ఎంత డబ్బు వస్తే అంత తన చేతిలో పెట్టాను. నా చేతుల్లో పెట్టుకొని విలాసాలకో షికారులకో లేదా ఏదే దేశ విదేశాలు తిరగటానికో నేను ఆ డబ్బులు వృధా చేయలే. జల్సాలకి షికార్లకి నేను వృధా చేయలే, ఆమె చేతుల్లోనే డబ్బులు పెట్టాను. డబ్బు పెట్టడమే నాకు తెలుసు తప్ప లెక్క అడగడం కూడా నాకు తెలియదు. ఏనాడు కూడా ఆ డబ్బులు ఏమైనా అవేమైనా ఇవేమైనా నేను ఎప్పుడు అడగల. అంటే ఆమెకు ఆ గౌరవం, హోదా, ఆ స్థితిని నేను ఎప్పుడు ప్రశ్నించలా. నా కష్టాన్ని నేనే పడ్డాను. ఇది డబ్బు ఉన్నప్పుడు, వ్యాపారాలు డౌన్ అయినప్పుడు, లేనప్పుడు కూడా అలాగే చూశాను. కానీ ఈరోజు అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనేం తప్పు చేశానని, నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశానో, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. తనే నిన్న మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశారు. దువ్వాడ శ్రీనివాస్గా, ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? నా ఇంటికి తాళం వేస్తే తాళం విరగ్గొట్టుకొని వెళ్ళిపోవటం నాకు తెలుసు, తలుపులు తోసుకొని వెళ్ళిపోవటము నాకు తెలుసు. కానీ 25-30 సంవత్సరాల జీవితంలో ప్రతి సందర్భంలో కూడా అవహేళనలు, అవమానాలు, నా తల్లిని తిట్టడం, నా తల్లి 78 సంవత్సరాల వయసు, అనరాని మాటలు, వాడలేని భాషతో నా తల్లిని దూషించడం. రాత్రులు కూడా గడిపాను. అప్పుడు మా అమ్మ చూసి, నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి ఏడాది కాలం ఉన్నాను. ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకొని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది. నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా, ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని నన్ను, ఈ పార్టీ అబ్జర్వర్స్ని టార్చర్ టార్చర్ టార్చర్. కుటుంబం ఎందుకు చెప్పుకోవాలి? భరిద్దాం. భర్త అంటే ఏంటి? భరించేవాడే కదా. భరించాను. ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో, ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది, ఇందులో దురుద్దేశం ఉంది, నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను, నన్నే డంబెల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టికెట్ ప్రకటించక ముందు 3 నెలలు వేరేగా ఒక గదిలో వెళ్ళి ఉండేవాడిని. ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని. రాత్రి తాళం వేయకపోతే రాత్రి నాకు నిద్రపడదు. ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగవచ్చు. అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది 30 ఏళ్ళ తర్వాత? భయాల మధ్య, ఆందోళనల మధ్య, ద్వేషాల మధ్య, అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను? హోటల్కి వెళ్తానా? హోటల్కి వెళ్తే అన్నాళ్ళు వెళ్తాను. హోటల్ నుంచి ఒక 3 రోజుల నుండి కారులో 3 రోజులు పడుకున్నాను. గన్మ్యాన్లకు చెప్పేశాను, మీ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో, నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర, కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. మళ్ళీ 20 ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పు నా కొడుక్కి అంటే, ఇంకొక మత్తి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మను కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికో తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మకు ఒంట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాస కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్లో.
ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే. మరి ఇదేంటి చరిత్రను వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు. మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మింటికి రావటం మానేసింది, రాదు. 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా వచ్చి కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చినా జన్మనిచ్చినా నా తల్లిని తిడితే భరించాను, సోదరులతో రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈరోజు రోడ్డుకి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది. నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఇంటికి తాళం వేశారు. ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను, నాకు ఒకటి అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనివాళ్ళ మీద ఆధారపడి బ్రతికే. నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. అంతే. దువ్వాడ వాణి పోటీ చేస్తారు, నేను చేయను. నేను పార్టీకే పనిచేస్తాను. అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే, తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నానే తప్ప, అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా? నేను వచ్చి దువ్వాడ వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తానా? నాకు ఆ స్వార్థమే ఉంటే ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అవతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా దీనికి నేను అందుకే కూలంకషంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా, ఈ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రజలందరికీ, కోటాను కోట్ల ప్రజలందరికీ కూడా నా ఆవేదన మీకు నేను తెలియజేస్తాను.